పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఐటీ దేవిషానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర నుండి మా కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, మనం ఇక్కడ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర ఉన్నాము. పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర అత్యంత కోలాహలంగా ఉందన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు సభ జరగాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు సంధ్యా కన్వెన్షన్, గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ లో సభ జరగాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో సభకు అనుమతి ఇవ్వకపోవడంపై సైనికులైతే తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇటు భద్రతా రీత్యా కారణాలని చెప్పారు, తర్వాత పార్కింగ్ సమస్య అని చెప్పారు. వీటన్నిటి సమస్యలతో ఇక్కడ భద్రతా ప్రమాణమైనటువంటి భద్రతా కారణాల వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది అనేటువంటి నేపథ్యంలో వారంతా కూడా ఆ సభ జరగాల్సినటువంటి సభ ఏదైతే ఉందో ఆ సభకు పూర్తిగా నిరాకరించడం, అనుమతిని నిరాకరించడంతో జన సైనికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం మనం పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర ఉన్నాము. పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం ఇక్కడ చాలా మంది జన సైనికులు ఇక్కడికి చేరుకున్నారు అన్నట్లుగానే చెప్పాలి. ఇక్కడ చాలా అత్యంత పండుగ వాతావరణం, ఒక కోలాహలంగా ఉంది. ఎందుకు తమ నాయకుడిని ఈ విధంగా కూడా అడ్డుకున్నారు, అసలు ఏం తప్పు చేశారని చెప్పి ఆయన్ని అడ్డుకున్నారు అనేటువంటిది అయితే మాత్రం వారంతా ప్రశ్నిస్తున్నారు. ఎవరిని చూసినా కానీ ఇక్కడ భారీ పోలీసు బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అని మనకు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ 3 అంచెల భద్రతను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగానే చెప్పాలి. ఈ 3 అంచెల భద్రత కూడా అంటే అది ఎవరిని కూడా అనుమతించడం లేదు. అయినప్పటికీ కూడా చాలా మంది పోలీసుల కళ్ళు కప్పి వారంతా తమ అభిమాన నాయకుడిని చూడాలని చెప్పి వారంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది బయటే నిలిచిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే ఇటు మీడియాతో పాటు ఎవరైతే ఈ జనసేనకు సంబంధించినటువంటి అంటే ప్రాపర్ గా వారందరికీ ఎవరికైతే పాసెస్ ఇష్యూ చేశారో ఆ పాసెస్ ఉన్నటువంటి వారిని మాత్రమే అనుమతించేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏదైనా కానీ వారంతా ఒకటే మాట చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులంతా కూడా ఒకటే మాట చెప్తున్నారు. అసలు ఎందుకు అడ్డుకోవటానికి కారణం ఏంటి, అంటే ఎందుకు ఈ విధంగా కూడా అడ్డుకుంటున్నారు, అంటే ఎక్కడ శాంతి భద్రతల సమస్య అనేటువంటిది ఎక్కడ తలెత్తుతుంది, అంటే ఏమీ లేకపోయినా కానీ ఇట్లా ఎందుకు ఇలా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది అయితే మాత్రం వారందరి దగ్గర నుంచి ప్రశ్న వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి ఆయన బయటకు రాబోతున్నారు. ఈ నివాసం బయటనే ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ లో ప్రసంగించబోతున్నారు. ప్రెస్ మీట్ లో కూడా చాలా కీలకమైనటువంటి ప్రసంగమే చేయబోతున్నారు అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఈ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్య అసలు ఎందుకు తలెత్తుతుంది అనే అంశంపై ఖచ్చితంగా ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకా ప్రత్యేకించి పార్కింగ్ సంబంధించి పార్కింగ్ సమస్య అనేటువంటిది ఎందుకు ఎవరికి లేనటువంటి సమస్య, ఎందుకు కేవలం జన సైనికులకి జనసేన పార్టీకి ఎందుకు వస్తుంది అనేటువంటి అంశం ప్రస్తావించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి పూర్తిగా అంటే అసలు ఎందుకు ఈ సభ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ సభ ద్వారా ఏ విధమైనటువంటి మెసేజ్ అనేటువంటిది సమాజంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది కూడా చెప్పేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా కీలకమైనటువంటి అంశాలే పవన్ కళ్యాణ్ ప్రస్తావించబోతున్నారు. అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఏదైనా కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్క జన సైనికుడిలో మాత్రం తీవ్ర ఆగ్రహం అయితే కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇది ఒక కుట్రపూరితంగా ఎందుకు ఉద్దేశపూర్వకంగా ఇట్లా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేదే వారందరి దగ్గర నుంచి కనపడుతుంది అన్నట్లుగా మనం చెప్పాలి. రైట్ తేజ, మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ప్రారంభం అవుతుందని ఆశిస్తున్నట్టుగా జనాలు కూడా వెయిట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పలు అంశాలపై చర్చించే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఏం చెప్పబోతారు అనేటువంటిదే 2 తెలుగు రాష్ట్రాలు కూడా అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్టుగానే చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ ఏ అంశాల గురించి ప్రస్తావించబోతున్నారు, ఎందుకంటే ఇంకా ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు వారందరి దగ్గర నుంచి వస్తున్నటువంటి వ్యాఖ్యలు, వారు చేస్తున్నటువంటి విమర్శలు చూస్తుంటే మాత్రం ఎందుకు పవన్ కళ్యాణ్ చూసి ఇతర పార్టీలు భయపడుతున్నాయి, ఆ ఇతర పార్టీలు పవన్ కళ్యాణ్ చూసి భయపడంలో ఈ విధంగా కూడా అడ్డుకునేటువంటి ఆ పరిస్థితిని తీసుకొస్తున్నారు. అడుగడుగున అడ్డుకునే ఆంతరాయం కలిగించేటువంటి ప్రయత్నం తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే నరేంద్ర మోడీ తోటి సత్సంబంధాలు కొనసాగుతున్నాయి, పోటీ ఉన్నారు, చాలా ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నారు. ఆంధ్రాలో కూడా కొంత అభివృద్ధిలో కానీ ఎక్కడైనా కానీ ఎక్కడ సమస్య వచ్చినా కానీ అక్కడ ఇమీడియట్ గా ప్రత్యక్షం అవడమే కాకుండా ఆ సమస్యకు పరిష్కారం చూపించే వరకు కూడా ఆయన పవన్ కళ్యాణ్ వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కటి కూడా చాలా క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నారు, దానికి పరిష్కారం చూపిస్తున్నారు. అదే విధమైనటువంటి పాలన అంటే సేమ్ అదే విధమైన, ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయి. 3 కార్పొరేషన్లు అయినటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా 300 డివిజన్లు ఉన్నాయి. ఈ 300 డివిజన్లకు సంబంధించింది కూడా అభ్యర్థులను కూడా ప్రతి డివిజన్ లో కూడా అభ్యర్థులు నిలబెట్టాలని చెప్పి జనసేన భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా పూర్తిగా సంసిద్ధం చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరినైతే ఆ జనసేన జెండాని మోస్తున్నారో, జనసేన జెండా మోసే ప్రతి ఒక్కరికి కూడా ఒక
రాజకీయ స్పష్టమైనటువంటి ఒక భరోసాతో కూడినటువంటి రాజకీయ భవిష్యత్తును కూడా కల్పించాలి. కాబట్టి వారందరినీ కూడా తీర్చిదిద్దాలి, పార్టీని తద్వారా పార్టీని కూడా తీర్చిదిద్దాలి, పార్టీని బలోపేతం చేయాలి, రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయ దుందుకి భోగించాలి అనేటువంటి నేపథ్యంలోనే ఒక పార్టీని పటిష్టం చేసేటువంటి దిశగా కూడా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభ కేవలం 2000 మందితో అక్కడ ఒక ఇన్నర్ గా కూడా ఎక్కడ కూడా ఇది భారీ బహిరంగ సభ కూడా కాదు, ఒక సభ 2000 మందితో ఏర్పాటు చేసుకుంటే కానీ ఈ విధంగా చేయటం, ఈ విధంగా కుట్రపూరితంగా ఒక శాంతి భద్రతల సమస్య వస్తుంది అనేటువంటిది చెప్పి ఈ విధంగా అడ్డుకోవడం ఎంతవరకు సబబు అనేటువంటిది అయితే మాత్రం చెప్తున్నారు. అయితే మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం చాలా ప్రత్యక్షంగానే పవన్ కళ్యాణ్ యొక్క ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సభను చూసి కానీ పవన్ కళ్యాణ్ ఉనికిని చూసి భయపడుతుంది. రేపు కాంగ్రెస్ పార్టీకి పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఉనికి ఉండదు అనేటువంటి భయంతోనే ఈ అక్కసుతోనే ఈ విధంగా కూడా మంత్రులతో కూడా బహిరంగంగా ఒక సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి స్థాయిలో కూడా ఇక్కడ వీరంతా కూడా జన సైనికులు అయితే విమర్శిస్తున్నారు. ఏదైనా కానీ మరి కాసేపట్లో ఇక్కడ అయితే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మరి కాసేపట్లో మీడియా ముఖ్యంగా మాట్లాడబోతున్నారు. చాలా కీలకమైనటువంటి అంశాలు తెలుస్తుంది. చాలా స్పష్టంగా అయితే మాత్రం ఈ అడ్డుకునేటువంటి అంశం పైన, అనుమతులు ఇవ్వని అంశం పైన, అదేవిధంగా కొంత ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి విధంగా ఎవరు వ్యాఖ్యలు చేస్తున్నారు, అసలు అది ఎంతవరకు సబబు అనేటువంటి అంశాలపైన, అసలు ఈ రోజు సభ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అనేటువంటి అంశం పైన కూడా చాలా స్పష్టంగా పూర్తి క్లియర్ కట్ గా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ వీటన్నిటి గురించి ప్రస్తావిస్తారు అనేటువంటి ఆశగా ఇక్కడ జన సైనికులు ఎదురు చూస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. కొన్ని కామెంట్స్ పాస్ చేశారు తెలంగాణ పైన, దానివల్ల కాంగ్రెస్ నేతలు కూడా మా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. దీనివల్ల నిరాకరించారనేది ఒక పర్టిక్యులర్ ఆధారంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే మనం ఇక్కడ ప్రత్యేకంగా విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా ప్రస్తావించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయంలో రాజుకున్నటువంటి అంశాన్ని మనం చూసాము. ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఆయన వ్యాఖ్యలను ఉపసంహరిస్తున్నారు. జనసేన పార్టీ కూడా మరి దీనికి సంబంధించి ఉపసంహరించడంతో పాటు కొంత సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా చాలా ఎవరిని కూడా ఏమీ అనకుండా సరే ఏదైనా కానీ ఇక్కడ వదిలేద్దాం అనేటువంటి స్థాయిలోనే ఆయన చూసినటువంటి పరిస్థితి. కానీ దీన్ని మొత్తంగా ఇదంతా అయిపోయినప్పటికీ కూడా ఇంకా ఈ రాద్ధాంతం ఎవరు కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు సైలెంట్ అయిపోయారు, ఇటు పవన్ కళ్యాణ్ జన సైనికులు సైలెంట్ అయిపోయారు. కానీ ఇది ఎక్కడ అందుకుంటుంది, దీన్ని ఎందుకు చేస్తున్నారు, ఇది ఎవరు చేస్తున్నారు, ఏ రాజకీయ కుట్రతో చేస్తున్నారు, ఈ కుట్ర వెనుక లేకపోతే ఈ విధమైనటువంటి అంశాల వెనుక మరి కుట్ర దాగి ఉంది అనేటువంటి అంశాలకు మరి కాసేపట్లో మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏదైనా కానీ వీటన్నిటి గురించి క్లియర్ కట్ గా మాట్లాడటమే కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి జన సైనికులు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నాయకులు, ప్రాంతాలు వేరు కావచ్చు కానీ ఏదైనా కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ పార్టీ అనేటువంటిది ఉంది. అక్కడ ఆంధ్రప్రదేశ్ పార్టీ ఉంది, ఇక్కడ తెలంగాణలో కూడా పార్టీ ఉంది. ఎక్కడైనా కానీ రాజకీయ పార్టీ అనేటువంటిది ఆ బలం పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, అభిమానులు ఉంటారు, వీరంతా ఉంటారు. వారందరినీ కూడా బలోపేతం చేసుకుంటూ పార్టీని పటిష్టపరుచుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. సో పార్టీని పటిష్టపరుచుకుంటూ ముందుకెళ్లేటువంటి క్రమంలో తీసుకునేటువంటి నిర్ణయాలు, ఏర్పాటు చేసుకునేటువంటి సభలను చూసి ఎందుకు ఈ విధంగా అడ్డుకోవాలి, ఎందుకు భయపడాలి, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఫీలింగ్ ని ఎందుకు తీసుకురావాలి, ఈ విద్వేషాన్ని ఎందుకు రెచ్చగొట్టాలి అనేటువంటి ప్రశ్న ఇక్కడికి వస్తున్నటువంటి జనసేన నాయకుల నుంచి ఉత్పన్నమవుతున్నట్టుగానే చెప్పి ఏదైనా కానీ వీటన్నిటికీ కూడా ఒక తుది సమాధానం దొరకాలి అని అంటే మాత్రం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో మీడియా ముఖంగా వచ్చి మాట్లాడబోతున్నారు. ఆయన చాలా కీలకమైనటువంటి అంశాలే ప్రస్తావించబోతున్నారు. ఈ ప్రస్తావించేటువంటి అంశాలే చాలా కీలకంగా ఆసక్తికరంగా మారబోతున్నాయి. కొన్ని విషయాలకు పూర్తి స్థాయి క్లారిటీ కూడా పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్నారు అన్నట్టుగానే మనం చెప్పాలి. రైట్ తేజ, థ్యాంక్ యూ.
రైట్, మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిస్థితులతో పాటు హైదరాబాద్ లో జరగనున్న జనసేన సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై వివరించే అవకాశం ఉంది. దీంతో పాటు తెలంగాణ అవతరణ దినోత్సవం గురించి సైతం మాట్లాడే ఛాన్స్ ఉందని పలువురు రాజకీయ నిపుణులు అంటున్నారు. కాగా పవన్ ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.